డస్ట్ అలర్జీ, సైనస్, ఆస్తమా, సోరియాసిస్ 100% ట్రీట్మెంట్ శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి ఎండి డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారిని సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సెషన్ స్టార్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శాసన మండలి ఉమ్మడిగా రాష్ట్ర గవర్నర్ ప్రసంగం కూడా పూర్తయింది. ఏపీలో అశాంతి ఉందని ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు ధర్నాలు చేశారు, ఆందోళనకు దిగారు. అలానే అధికార పార్టీ నేతలు విపక్ష వ్యూహాన్ని ఎలా ఎదుర్కోవాలనే అంశంపైన కూడా ఒక వ్యూహ రచన చేసుకొని రెడీగా ఉన్నారు. ఫస్ట్ డే రివ్యూ ఏ విధంగా ఉంది, అసెంబ్లీ సెషన్లో జరిగినటువంటి పరిణామాలు ఏంటి, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఫస్ట్ డే అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయింది. అంటే బడ్జెట్ లాస్ట్ టైం అంటే ఓన్లీ ప్రమాణ స్వీకారాలకే పరిమితం అయింది కాబట్టి పెద్ద హడావుడు లేదు. ఇప్పుడు బడ్జెట్ సెషన్ ఉంది, ప్లస్ 40 రోజులు గడిచింది కాబట్టి విపక్షానికి కూడా హాట్ టాపిక్స్ కొన్ని ఉన్నాయి. ఎలా జరిగింది మొదటి రోజు సెషన్? డెఫినెట్గా అంటే ఉదయం 10 గంటల నుంచి మొదట గవర్నర్ గారు ప్రభుత్వం యొక్క అభివృద్ధి మీద ఆయన ప్రసంగించే ఇది ఉంది. ఆ సందర్భంలోనే వైసీపీ వాళ్ళు నల్ల కండువాలు వేసుకొని నిరసన ప్లే కార్డ్స్ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ హత్యలు ఎక్కువైపోయినాయి, సేవ్ డెమోక్రసీ అనే విధిలో వాళ్ళు ప్రొటెక్షన్ చేశారు ప్రభుత్వ వ్యతిరేకంగా. అదే సమయంలో 10 నిమిషాలు మాత్రం ఉండి వాళ్ళు వెళ్ళిపోయారు. దీనికి ముందు 3 పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ నుంచి సత్యకుమార్ గారు అనుసరించాల్సిన ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఈ 3 నెలలకు ఉంటుందండి, పూర్తి బడ్జెట్కి ముందు. ఇప్పుడు ఇది ఈ 4 రోజుల సెషన్ శుక్రవారం వరకు జరుగుతూ ఉంటుంది. ఏంది ప్రభుత్వం తరపున మనం ఏం అనుసరించాలో పార్టీల యొక్క దిశ నిర్దేశం అన్ని ఎమ్మెల్యేలకు కూడా ఈ కూటమి ఇవ్వటం జరిగింది. అది ఒక సిస్టమేటిక్గా జరిగే క్రమంలో ప్రభుత్వ యొక్క పాలసీస్ గవర్నర్ గారు చెప్పే దాంట్లో హుందాగా వాళ్ళంతా వినటం జరిగింది. అదే సమయంలో వీళ్ళు వైసీపీ కార్యకర్తలు కావచ్చు, మీరు అన్నట్టు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా నల్లకండవాలు వేసి నిరసన తెలియజేయటం, చివరికి గవర్నర్ ప్రతిని ఆ పుస్తకాన్ని చించేయటం, అట్లా ఇసిరేసి 10 నిమిషాల్లో వెళ్ళిపోవటం, ఇలా జరగటం అనేది ఇప్పుడు ఫస్ట్ రోజే ఎట్లా ఉందంటే మరి రేపటి రోజున మళ్ళీ ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు సేవ్ డెమోక్రసీ అని చెప్పి నినాదాలు చేశారు. అవునండి. అలాగే ఢిల్లీలో ధర్నాకు కూడా సేమ్ ఇదే ఇష్యూ మీద రెడీ అవుతున్నారు, సిద్ధమవుతున్నారు. అందరూ ఎమ్మెల్సీ అనంతబాబు కూడా సేవ్ డెమోక్రసీ అని ప్లకార్డ్ పట్టుకొని డెమాన్స్ట్రేట్ చేయడం అనేది చాలా డిస్కషన్ జరుగుతుంది. దాని మీద ఎలా చూడాలి? డెఫినెట్గా ఇప్పుడు రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అన్నట్టు ఇప్పుడు యాజ్ ఎ లామెన్గా నేనేంటంటే చెప్పేది, మీరు సచివులు అయితే మీరు ఏదైనా చేయొచ్చు. ఇదే అనంతబాబు ఒక దళితుడిని డోర్ డెలివరీ చేసి క్రూరంగా హత్య చేసి ఇంటికి డెలివరీ చేసిన వ్యక్తిని మీరు జైలు నుంచి స్వాగతం పలికారు ఆ రోజు 1000 మందితో. మీ జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే కూర్చోబెట్టుకున్నాడు, ఇప్పుడు ప్లే కార్డ్ పట్టుకున్నాడు. ఆయన అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు కేశవ్ గారు ఆయన సేవ్ డెమోక్రసీ ఏంటండి? తప్పు కదా. మీరు చెప్పే విద్య ప్రజలకు కూడా తెలుసు, ప్రజలు ఏమే అమాయకులేం కాదు కదా. కాబట్టి మీరు చెప్పేటప్పుడు ఏంది వాస్తవంగా ఉంటే, నిజంగా ఉంటే కనుక అది చేయొచ్చు. కానీ అవన్నీ ఏమి లేకుండా అనంతబాబు గారి చేత ఇంకొకరి చేత ప్లే కార్డ్ పట్టించుకున్నా బాగుండేది. అంటే ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ వచ్చి మాట్లాడారు. ప్లస్ గవర్నర్ ప్రసంగంలో కూడా చాలా అంశాలు గత ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ కూడా ధ్వంసమైనాయి, రాష్ట్రంలో అభివృద్ధి ముందడుగు పడని పరిస్థితి ఉంది, ఇవన్నీ మాట్లాడారు గవర్నర్. ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్కి అనుకూలంగా గత గవర్నమెంట్ని విమర్శిస్తూ చేసినటువంటి ప్రసంగంగానే చూడాలా, లేదా వాస్తవాలు ఎలా ఉన్నాయి, ప్రజలు ఎలా బేరీజ్ చేసుకోవచ్చు? ఇప్పుడు ఏ గవర్నర్ అయినా ప్రభుత్వం ఏమిస్తుందో సీఎం గారు కావచ్చు, చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళు ఇచ్చే ఇదిని ప్రభుత్వం తరఫున ఆ సంరక్షకుడిగా మాట్లాడే ప్రథమ పౌరుడు గవర్నర్ యొక్క ఆ లక్షణం. అది తప్పేం కాదు. అది పాలసీ. ఆ పాలసీ ప్రకారం వాళ్ళు వెళ్తారు. అది గత ప్రభుత్వం ఏం జరిగిందనేది ప్రజలందరికీ తెలుసు కాబట్టి 151 సీట్ల నుంచి 11 సీట్ల పరిమితమై ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు. కోల్పోయినప్పుడు ఉన్నదే కదా విధ్వంసకరమైన పరిపాలన, అభివృద్ధిని నోచుకోకుండా ఆంధ్రప్రదేశ్ ఉందని గవర్నర్ చెప్పాడు. అది కూడా మీరు రుచించక హత్యలు ఈ 40 రోజుల్లో ఏదో అయిపోయినట్టు రాష్ట్రపతి పాలన పెట్టమని, చివరికి ప్లే కార్డ్స్ ప్రదర్శించి, చివరికి గవర్నర్ చదివే పుస్తకాలను కూడా చించేసి పేపర్లు వేయటం అనేది ఎంతవరకు సమంజసం? ప్రజాస్వామ్యాన్ని మీరు గెలిపించాలి. మీరు 11 సీట్లు గెలిపించినప్పుడు హుందాగా వ్యవహరించండి, తప్పులేదు. ప్రొటెక్షన్ అంటే ఈ రోజు జరిగిన పరిణామాలు చూస్తే అసెంబ్లీలో ఈ రాబోయే 4 రోజుల సెషన్స్ ఏ విధంగా ఊహించవచ్చు, లేదా ఈ రోజు హడావుడి చేసి రేపు ఢిల్లీ చలో అనుకునే అవకాశం ఉందా? ఏమో చూడాలా. రేపు రోజు వస్తారా లేకపోతే ఢిల్లీకి వెళ్తారా
ఎందుకంటే ఇప్పుడు అక్కడ 164 సీట్లు అండి, వీళ్ళకి 11 సీట్లు. అవును. వీళ్ళు ఏ విధంగా ప్రొడక్షన్ చేస్తారు, అవును. ఏ విధంగా ముందుకెళ్తారు? ఇప్పుడు పాలసీ ఈరోజు గవర్నర్ అయిపోయింది, రాబోయే శుక్రవారం వరకు ఈ 4 రోజులు ఓట్ ఆన్ అకౌంట్ మీద బడ్జెట్ ఈ 3 నెలలకి జరుగుతుంది. తర్వాత పూర్తికాల బడ్జెట్ అనేది తర్వాత ఉంటుంది. అవును. కాబట్టి ఈ టైం అనేది చాలా వాల్యుబుల్ కాబట్టి అందరికీ నేర్చుకోవాలి. గవర్నర్ గారు చెప్పేది కావచ్చు, లేకపోతే ఓట్ ఆన్ బడ్జెట్ మీద జరిగే డిస్కషన్లో పాలు పంచుకోవాలి. ఏదన్నా ఉంటే శాంతియుతంగా మనం చేసుకోవచ్చు, అది తప్పు కాదు. కానీ మీరన్నట్టు అనంతబాబే ప్లే కార్డ్ పట్టుకోవడం అనేది దారుణంగా ఉందండి. అసెంబ్లీలో ఇంకొక హైలైట్ ఇవాళ ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారిని పలకరించారు, మీరు అసెంబ్లీకి రావాలి అని విజ్ఞప్తి చేశారని దృశ్యాలు ఇంకా రాలేదు. సో అసలు ఏం జరిగి ఉండొచ్చు, వాళ్ళిద్దరూ ఒకవేళ కలిసి మాట్లాడుకుంటే? నాకు తెలిసి వాళ్ళిద్దరే కలవరు, కలిసి మాట్లాడుకుని. ఎందుకంటే అతన్ని హింసించిన తీరు అనేది చాలా దారుణంగా ఉంది. అతను మొదటి నుంచి కూడా రచ్చబండ ద్వారా ఏకిపారేస్తున్నాడు. ఇప్పుడు ఆయన రమ్మంటే ఆయన వచ్చేస్తాడా అనేది అది పక్కన పెడితే అదైనా పూర్తిగా మనకు తెలియదు కాబట్టి మనం దాని గురించి మనం ఏం మాట్లాడలేదు. సో ఈ సెషన్స్కి సంబంధించి గవర్నమెంట్ మేజర్గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పైన కూడా ఈ సెషన్లో డిస్కషన్ ఉంటుంది అంటున్నారు. ఇది ఏమైనా స్ట్రాంగ్ ప్రొటెస్ట్కి దారితీయడానికి అవకాశం ఉందా? ఎందుకంటే గత ప్రభుత్వం చేసింది ఇది బెస్ట్ పాలసీ అని, ఈ ప్రభుత్వం కాదని తీసేస్తుంది. ఇంకా ప్రొటెక్షన్ ఏమి ఉండదు దీనికి, పూర్తిగా సపోర్ట్ అసలు అవసరం లేదు. ల్యాండ్ ప్రొటెక్షన్ యాక్ట్ సరిగ్గా ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు, దాన్ని పూర్తిగా రద్దు చేశారు ఈ ప్రభుత్వం. దాని మీద ఇంకా ప్రొటెక్షన్ చేసి అదేమో పునరుద్ధరించాలంటే వాళ్ళేమో పునరుద్ధరించే అవకాశం లేదు, ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. కాబట్టి దానికి పెద్ద మీ అంచనా ప్రకారం రాష్ట్రంలో రాజకీయ హత్యలు, రాజకీయ నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఢిల్లీలో ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళాలి అని డెసిషన్ విపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిపాలన విషయంలో కానీ, ఈ రాజకీయ రగడ విషయంలో కానీ ఢిల్లీ పెద్దలు ఎలా రియాక్ట్ అవ్వచ్చు? ఇప్పుడు గతంలో ఏ విధంగా అయితే ఉన్నారో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పోయినా కానీ అపాయింట్మెంట్స్ ఇచ్చేవాళ్ళు కదా, అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా వీళ్ళ మీద వ్యతిరేకంగా పోయినప్పుడు కూడా చూస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు సమయం సందర్భం వాళ్ళకి వచ్చిన నివేదికల ఆధారంగానే చర్యలు తీసుకుంటారు తప్పితే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి యంత్రాంగం ఉంటుంది, పోలీస్ యంత్రాంగం, వాళ్ళు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంతేగాని అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలా, ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టాలనేది అక్కడున్న గవర్నర్ ఇస్తే రిపోర్ట్ని బట్టి ఉంటుంది తప్పితే వీళ్ళు కోరినంత మాత్రమే పెట్టే పరిస్థితి ఉండదు. కాకపోతే ఏంటంటే అందరికి కూడా ఒక వేదికగా జంతర్ మంత్రం ఏదో ఢిల్లీలో పోయి నేషనల్ మీడియాని ఆకర్షించాలనే ఉద్దేశంతో అక్కడ చేస్తారు తప్పితే అక్కడ వనగూరే అవకాశం ఏమీ ఉండదు. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో మొదటి రోజు సెషన్స్ మొత్తానికి ఆహ్లాదభరితంగా జరిగాయి. అయితే విపక్షం మాత్రం హాట్ ఇష్యూస్ని టేకప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక ఢిల్లీ ధర్నా వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు, జాతీయ మీడియాని ఆకర్షించడం మినహా అని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.